ఒకప్పుడు గ్లామర్ ఫీల్డ్లో అవకాశాలు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నో మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది టాలెంట్ బయటపడుతుంది. ఇలా ఇప్పటికే తెలుగులో చాలా మంది సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరిపోయే పంచులతో హైలైట్ అయిన అతడు తక్కువ సమయంలోనే స్టార్గా మారిపోయాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెరపై తిరుగులేని షోగా ఉన్న జబర్దస్త్ ద్వారా ఎంతో మంది క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. తనదైన పంచులు, ప్రాసలతో మెప్పించిన ఇతగాడు మిగిలిన వాళ్లకంటే తక్కువ సమయంలోనే స్టార్గా మారాడు. అప్పటి నుండి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఎన్నో షోలలో సందడి చేశాడు. ఎన్నో ఏళ్లపాటు బుల్లితెరపై తిరుగులేని కమేడియన్ గా దూసుకుపోతున్న హైపర్ ఆది సినిమాల్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పటికే చాలా చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో కనిపించాడు. అలాగే ఆటగదరా శివ అనే మూవీలో హీరోగా చేశాడు. ఇక అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి అనే సినిమాకు డైలాగ్స్ ఇచ్చాడు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ జోష్తో వెళ్తున్నాడు. బుల్లితెరపై హైపర్ ఆది సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ ఇచ్చేశాడు. ఇందులో భాగంగానే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి అతడు గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆది సత్తా చాటుతున్నాడు. ఎంతో కాలం నుంచి తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ ఇప్పుడు సినీ రంగంలో కూడా తనదైన మార్కును చూపిస్తున్నాడు హైపర్ ఆది. ఇలా కెరీర్ ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్న అతడు అప్పుడప్పుడు రాజకీయాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆది ప్రచారం కూడా నిర్వహించాడు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ కి సంబంధించిన స్పీచ్లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతున్న హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు జూలై మొదటి వారంలోనే అతడు ఆ పార్టీ కండువా కప్పుకుంటాడని అంటున్నారు. హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే అతడి గురించి మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సమాచారం ప్రకారం ఈ స్టార్ కమేడియన్ కి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తున్నారట. ఇదంతా మరో 2 వారాల్లోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ న్యూస్ నిజమే అయితే కనుక హైపర్ ఆది పంట పండినట్లే అని చెప్పాలి.